ఈరోజు మనం ఈ వీడియోలో రిబ్బన్స్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలో చూద్దాం. ఈ ట్యాబ్స్ అలాగే గ్రూప్స్ ఏరియాని అంతా కూడా కలిపి ఇందులో రిబ్బన్స్ అని పిలుస్తాం. ఈ ట్యాబ్స్ని మనం ఎడిట్ చేయాలి అన్నా, డిలీట్ చేయాలన్నా, రీనేమ్ చేయాలన్నా, అలాగే గ్రూప్స్ని కూడా కస్టమైజ్ చేయాలి అనేది అంతా ఈ వీడియోలో చూద్దాం. దీన్ని ఏది చేంజ్ చేయాలన్నా ఫస్ట్ మనం ఫైల్లోకి వెళ్ళాలి. ఫైల్లో ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ కస్టమైజ్ రిబ్బన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూస్తే ఈ మెయిన్ ట్యాబ్స్ అన్నీ కూడా ఏవైతే విజిబుల్గా ఉన్నాయో అన్నీ టిక్ మార్క్ చేసి ఉంటాయి. అన్టిక్ చేసినవి అన్నీ కూడా హైడ్లో ఉంటాయి. సో ఇక్కడ మీరు దేనిదైనా ఒక నేమ్ చేంజ్ చేయాలి అంటే ఆ ఒక్క ట్యాబ్ మీద రైట్ క్లిక్ చేసి రీనేమ్ కొట్టచ్చు, లేదు అంటే దాన్ని సెలెక్ట్ చేసి కింద రీనేమ్ అయినా కూడా క్లిక్ చేయొచ్చు. రీనేమ్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు హోమ్ని రీనేమ్ చేస్తున్నాం. సో ఇక్కడ హోమ్ బదులు ఈశాన్ అని పెట్టాను, ఓకే చేసా. ఇక్కడ కూడా ఓకే చేయగానే ఇక్కడ హోమ్ కాస్త ఈశాన్గా మారిపోతుంది. సో అగైన్ మీరు మళ్ళీ చేంజ్ చేయాలి అనుకుంటే సేమ్ నీడ్ టు గో టు ఆప్షన్స్, కస్టమైజ్ రిబ్బన్, ఇక్కడ ఈశాన్ ఉంది కదా, ఇప్పుడు రైట్ క్లిక్ చేసి నేమ్ చేంజ్ చేద్దాం. సేమ్ మనకున్న నేమ్ హోమ్, సో దాన్నే మళ్ళీ చేంజ్ చేసేస్తున్నాను. అగైన్ ఓకే, సో మళ్ళీ హోమ్గా మారింది. ఇప్పుడు ఒక న్యూ ట్యాబ్ని క్రియేట్ చేయడం ఎలాగో చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ట్యాబ్స్ అన్నీ ఉన్నాయి. నేను ఒక నేమ్ తోటి ఒక ట్యాబ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో న్యూ ట్యాబ్ క్రియేట్ చేస్తాను. న్యూ ట్యాబ్ క్రియేట్ చేయగానే న్యూ గ్రూప్ కూడా ఒకటి యాడ్ అయింది. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. న్యూ ట్యాబ్ది నేమ్ చేంజ్ చేద్దాం, రీనేమ్. సో ఈశాన్ అని పెడుతున్నా, ఓకే. సో ఇప్పుడు న్యూ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో మనం ఏమేమి యాడ్ చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఈశాన్ ట్యాబ్ ఓపెన్ అయిందో లేదో మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసారు కదా ఈశాన్ వచ్చింది. బట్ ఇక్కడ గ్రూప్స్ చూస్తే గ్రూప్స్ అన్నీ కూడా ఎంటీ ఉంది. సో ఇప్పుడు న్యూ ట్యాబ్లో న్యూ గ్రూప్ని ఎలా కస్టమైజ్ చేయాలో చూద్దాం. ఫైల్, ఆప్షన్స్, కస్టమైజ్ రిబ్బన్. ఇప్పుడు ఈశాన్ దగ్గర న్యూ గ్రూప్ని క్లిక్ చేయాలి. న్యూ గ్రూప్ని క్లిక్ చేసి అప్పుడు మనకి ఈ సైడ్ ఏవైతే ఉన్నాయో, మనకి ఏవేవి కావాలో దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఫాంట్ కావాలి అనుకుంటున్నాను. సో ఫాంట్ యాడ్, అలాగే ఫాంట్లో ఫాంట్ కలర్, ఫాంట్ సైజ్ కూడా కావాలి. ఓకే, ఇప్పుడు ఒక గ్రూప్ అయింది. ఈ గ్రూప్ ఏంటి, ఫాంట్ అని నేమ్ చేంజ్ చేద్దాం. రైట్ క్లిక్, రీనేమ్, FONT ఫాంట్. దీనికి ఏమైనా సింబల్ కావాలి అన్న కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు న్యూ గ్రూప్ కావాలి అనుకుంటే నేను ఇక్కడ మళ్ళీ న్యూ గ్రూప్ క్లిక్ చేయొచ్చు. ఈ న్యూ గ్రూప్ని ఇక్కడ మనం ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇందులో ఏమేం కావాలో కూడా ఆ గ్రూప్స్ అన్నిటినీ కూడా మనం ఇందులో యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇందులో కాపీ పేస్ట్ పెడదాం. కాపీ అండ్ యాడ్, కట్, యాడ్. సో ఇప్పుడు ఇవి యాడ్ అయినాయో లేదో మనం చూద్దాం. ఇది చేయాలి అంటే యాడ్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ఓకే. సో ఈశాన్ ఫాంట్ గ్రూప్ నేమ్ అండ్ న్యూ గ్రూప్ నేమ్, ఫాంట్ కలర్, ఫాంట్ సైజ్, కాపీ, కట్. సో ఇలా మనం గ్రూప్ని అలాగే ట్యాబ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ ట్యాబ్ అవసరం లేదు, సో దాన్ని నేను హైడ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఫ్యూచర్లో అవసరం ఉండొచ్చు, సో నేను హైడ్ చేయాలి అనుకుంటున్నాను. హౌ? ఇప్పుడు ఈశాన్ సెలెక్ట్ అయ్యి టిక్ ఉంది కదా, ఇక్కడ అన్టిక్ చేస్తే ఓకే చేస్తే హైడ్ అయిపోతుంది. ఇది హైడ్ అయింది బట్ ఇట్స్ నాట్ డిలీటెడ్. ఇప్పుడు మనం డిలీట్ చేయాలి అంటే ఆప్షన్స్, కస్టమైజ్ రిబ్బన్, దీన్ని క్లిక్ చేసి రిమూవ్ క్లిక్ చేసి ఓకే, అంతే. ఇప్పుడు ఆ ట్యాబ్ గ్రూపు కంప్లీట్గా డిలీట్ అయిపోయినట్టే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు customize ribbons, both tabs as well as groups. Thanks for watching.